నిరాశ్రయులు, బిచ్చగాళ్లు, ఫుట్పాత్లపై పడుకునేవారు చలి తీవ్రతకు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఉన్న నిరాశ్రయుల వసతి కేంద్రాన్ని ఉపయోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. నిరాశ్రయుల భవనం అందరికీ తెలిసేలా పట్టణంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సోమవారం ఉదయం 5 గంటలకే ఆమె నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఉన్న పట్టణ నిరాశ్రయుల వసతి కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి నిరాశ్రయులకు ఏర్పాటు చేసిన వసతి, డార్మిటరీలు, మంచాలు, దుప్పట్లు తదితర సౌకర్యాలను పరిశీలించారు. అంతేగాక నిరాశ్రయుల వసతి కేంద్రంలో ఉన్న వారితో మాట్లాడి సౌకర్యాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నల్గొండ పట్టణంలో అనేక మంది నిరాశ్రయులు, బిచ్చగాళ్లు, ఫుట్పాత్పై పడుకునేవారు ఉన్నారని, ప్రస్తుతం చలికాలం కారణంగా చలి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని వీరందరూ నిరాశ్రయుల వసతి కేంద్రాన్ని వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని అన్నారు. ఇందుకుగాను అక్కడక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని నల్గొండ ఆర్డీఓ వై అశోక్ రెడ్డిని, మున్సిపల్ కమిషనర్ని ఆదేశించారు. గడిచిన 2-3 ఏళ్ల నుండి నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో నిరాశ్రయుల వసతి గృహాన్ని నిర్వహించడం జరుగుతున్నదని, దీన్ని వినియోగించుకోవాలనుకునేవారు ఆధార్ కార్డు, చిరునామా, ఫోన్ నెంబర్ సమర్పిస్తే వారు వాడుకునేలా చేయాలని అన్నారు. ప్రస్తుతం నిరాశ్రయుల వసతి కేంద్రంలో 17 మంది ఉన్నారని, 60 మందికి వసతి కల్పించేందుకు ఇక్కడ అవకాశం ఉందని, మహిళలు, పురుషులకు వేరువేరుగా డార్మెటరీలతో పాటు టాయిలెట్ సౌకర్యం ఉన్నాయని తెలిపారు. ఎలాంటి ఆధారం లేనివారు, ఆశ్రయం లేనివారు, వివిధ కారణాల వల్ల ఇంటి నుండి బయటకు వచ్చిన నిరాశ్రయులు ఈ నిరాశ్రయుల వసతి కేంద్రంలో ఉండవచ్చని, జిల్లా ప్రధాన ఆసుపత్రిలో ఉన్న నిరాశ్రయుల వసతి కేంద్రం పూర్తి భద్రతతో ఉందని తెలిపారు. రోడ్డు ప్రమాదాలలో గాయపడి ఆసుపత్రిలో చికిత్సకు వచ్చిన వారి సహాయకులు, అత్యవసర చికిత్సలకు వచ్చిన వారి సహాయకులు ఈ నిరాశ్రయుల వసతి కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. నిరాశ్రయుల వసతి గృహంలో ఉన్న వారికి వివిధ ఎన్జీఓలు భోజన సదుపాయాలు కల్పిస్తున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పట్టణంలో ఫుట్పాత్లపై, జంక్షన్ల వద్ద రాత్రిపూట నిద్రించే వారిని గుర్తించి సర్వే నిర్వహించి అందరినీ వసతి కేంద్రానికి తీసుకువచ్చేలా చూడాలని అధికారులను ఆదేశించారు. నిరాశ్రయుల వసతి గృహంలో ఉండేవారు ఎవరైనా జ్వరము, ఇతర వ్యాధులతో బాధపడుతున్నట్లయితే వైద్య చికిత్స అందించాలని జీజీహెచ్ డిప్యూటీ ఆర్ఎంఓ డాక్టర్ నగేష్ను ఆదేశించారు. డాక్టర్లు వారానికి ఒకసారి వసతి కేంద్రాన్ని సందర్శించి వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. ఆసుపత్రి ఆవరణలో నిరాశ్రయుల వసతి గృహానికి సంబంధించి ఫ్లెక్సీ బోర్డు ఏర్పాటు చేసి అందరూ వినియోగించుకునేలా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాలని అన్నారు. నిరాశ్రయుల వసతి గృహంలో ఎవరైనా సీనియర్ సిటిజన్లు ఉన్నట్లయితే వారిని గుర్తించి వారికి పెన్షన్తో పాటు ఇతర సౌకర్యాలు కల్పించేలా చూడాలని అన్నారు. అర్హత ఉన్న వారికి ఇందిరమ్మ ఇంటిని ఇచ్చేందుకు గుర్తించాలని చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆసుపత్రి ఆవరణలో ఉన్న యేసు అనే కుష్ఠిరోగితో మాట్లాడగా, తనకు బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్ కావాలని కోరగా మంజూరు చేశారు. ఆసుపత్రి ఆవరణలో ఉన్న చెత్త, ముళ్ల పొదలు తొలగించాలని, ఓపెన్ మ్యాన్హోల్స్ ఉంటే మూసివేయాలని, వారం రోజుల్లో పరిసరాలన్నీ శుభ్రంగా ఉంచాలని ఆసుపత్రి వర్గాలను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ క్యాజువాలిటీతో పాటు ఆసుపత్రి క్యాంటీన్, నిర్మాణంలో ఉన్న పీజీ హాస్టల్ను పరిశీలించారు. ఆసుపత్రి ఆవరణలో ఉన్న సీసీ కెమెరాలు అన్నీ పనిచేసేలా చర్యలు తీసుకోవాలని, స్టోర్ రూమ్కు ఉపయోగిస్తున్న గదులు సద్వినియోగం చేసుకోవాలని, మున్సిపల్ వాహనాల ద్వారా ఎప్పటికప్పుడు చెత్తను తొలగించాలని ఆదేశించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఎన్జీ కళాశాల వద్ద ఉన్న వీధి వ్యాపారుల షెల్టర్లలో 2 ర్యాకులు ఏర్పాటు చేసి వినియోగించని దుస్తులు, చెప్పులు, బూట్ల వంటివి అవసరమైన వారు వినియోగించుకునేందుకు ఒక కేంద్రం ఏర్పాటు చేయాలని ఆర్డీఓతో పాటు మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. ఎవరైనా వినియోగించని దుస్తులు, అలాగే దాతల ద్వారా సమర్పించే దుస్తులను ఏర్పాటు చేయాలని, అవి అవసరం ఉన్నవారు తీసుకునే విధంగా వారి ఫోన్ నెంబర్, ఆధార్ ఆధారంగా వారికి ఇచ్చే విధంగా చూడాలని చెప్పారు. ఆర్డీఓ వై అశోక్ రెడ్డితో పాటు మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్, జీజీహెచ్ డిప్యూటీ ఆర్ఎంఓ డాక్టర్ నగేష్, తహసీల్దార్ పరశురాం తదితరులు ఉన్నారు. అటెండెన్స్ ఉంటుంది డైలీ బాబు పెద్ద మనిషి ఆయన
వాళ్ళకి ఎలా తెలుసు ఇది ఉంది అని? మేడం మనం సర్వే చేసినప్పుడు తీసుకొస్తాం మేడం వాళ్ళని. మనం సర్వే చేసే టైంలో కూడా చెప్తాం మేడం ఇట్లా ఉంటుంది మీరు వెళ్తుంటే అది వెళ్తుందంట. అంబులెన్స్ తీసుకోకపోతే అంబులెన్స్ అయినా ఫోన్ చేస్తే వాళ్ళు డెలివరీ వాళ్ళు తీసుకుంటారు. ఇట్లా తీసుకోవాలి. ఈరోజు మన నల్గొండ పట్టణంలో మున్సిపల్ ఆధ్వర్యంలో నడుస్తున్న నిరాశ్రయ కోసం షెల్టర్ సందేశించడం జరిగింది. మాతో పాటు మున్సిపల్ కమిషనర్ గారు, అడిషనల్ కలెక్టర్ అశోక్ గారు, అదేవిధంగా జీజీహెచ్ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నాగేష్, ఇంకా లోకల్ సిబ్బందులు వాళ్ళందరూ పాల్గొన్నారు. సో యాక్చువల్గా ఇప్పుడు కొంచెం చలికాలంలో కొంచెం చలి తీవ్రంగా ఉంది కాబట్టి కొంతమంది నిరాశ్రయాలు లేదా బెగర్స్ వీళ్ళంటే ఫుట్పాత్లో ఇక్కడ అక్కడ పడుకొని ఉన్నారు. సో వాళ్ళ కోసం గతం నుంచి అంటే ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఇక్కడ ఒక నైట్ షెల్టర్ నిరాశ్రయాల కోసం ఒక షెల్టర్ నడుస్తూ ఉంది. సో దయచేసి మేము మీ ద్వారా మీడియా ద్వారా తర్వాత వేరే ఎన్జిఓస్తో కూడా మేము కోరేది ఏంటంటే దయచేసి ఇలాంటివి విసులుబాటుని మీరు వినియోగించండి. అక్కడ నమోదు చేసేటప్పుడు మేము జస్ట్ ఆధార్ కార్డ్ అడుగుతాము. ఆ ఆధార్ కార్డ్ అంటే వాళ్ళు ఎక్కడికైనా నివాసిస్తులు కావచ్చు. ఇప్పుడు మేము విజిట్ చేసే క్రమంలో అక్కడ ఒక 17 మందిని చూడడం జరిగింది. అందులో ఎక్కువ మంది బయట నుంచి మన ఇన్ఫ్యాక్ట్ చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా కొంతమంది ఉన్నట్టున్నారు. అక్కడ టోటల్ బెడ్ కెపాసిటీ వచ్చేసి ఒక 60 మంది కోసం 60 పడకలు ఉన్నాయి, టాయిలెట్స్ ఉన్నాయి, మహిళల కోసం సెపరేట్ ఒక డార్మెటరీ, పైన పురుషుల కోసం సెపరేట్ రూమ్స్ ఉన్నాయి. కాబట్టి ఇంత మంచి విసులుబాటు ఉన్నప్పుడు ఎవరు కూడా అంటే అది ఏదైనా వ్యాధితో బాధపడుతూ ఉంటే లేదా ఏదైనా ఆశ్రయ ఏదైనా ఇంట్లో ఉన్న గొడవ వల్ల ఎవరైనా బయటే పడకుండా ఇలాంటివి విసులుబాటుని వాళ్ళు వినియోగించాలి అని కోరుకుంటున్నాము. లొకేషన్ చాలా సూటబుల్గా ఉంది, మన జీజీహెచ్ ప్రాంగణంలోనే ఉంది కాబట్టి భద్రత అలాంటివి ఏదైనా ఇష్యూ రాకుండా ఉంటుంది. దీంతోపాటు మేము తెలియజేస్తున్నది ఏంటంటే మన క్యాజువాలిటీ వార్డులో వచ్చిన ఆర్టీఏ అంటే రోడ్లో జరిగిన రోడ్ ప్రమాదాల కేసెస్తో లేదా ఇంకా ఎమర్జెన్సీ సర్వీసెస్తో అంటే పేషెంట్తో పాటు వచ్చిన అటెండర్స్ కూడా ఆ ఫెసిలిటీని వాడుకోవచ్చు. ఆ ఫెసిలిటీ టోటల్ ఉచితంగా ఉంది. అక్కడ ఫుడ్ కూడా చాలామంది ఎన్జిఓస్ పెడతా ఉన్నారు. మేము వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.